పవన్ కళ్యాణ్‌కి అద్భుతమైనటువంటి ఒక ఫార్మ్ హౌస్ ఉందన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తీరిక సమయంలో ఆ ఫార్మ్ హౌస్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తీరిక సమయాల్లో కాకపోయినా తీరిక చేసుకొని మరి ఫార్మ్ హౌస్‌లో ఉంటారు. అక్కడుంటే ఆయనకి ప్రశాంతమని. సో, తన ఇంట్లో మరి ఫ్యామిలీతోనూ, అలాగే రాజకీయాలకి సంబంధించిన విషయంతోనూ బ్రేక్ తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. సో, అక్కడ కేవలం తను ఒంటరిగా అక్కడ పొలం పనులు చేసుకుంటూ, పశువుల మధ్య, అలాగే వాటికి సంబంధించిన పాడి పంటలతో ఆయనకి సమయం గడపడం, అక్కడ పుస్తకాలు చదువుకోవడం ఆయనకి అలవాటు. అయితే ఈ విషయాలన్నిటి గురించి కూలంకషంగా వివరాలను తెలియజేశారు. మరి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్‌పర్ట్ విజయరామ్ గారు. సో, విజయరామ్ గారు ఎంతో అద్భుతంగా తనకు సంబంధించిన విషయాలు తెలియచేయడంతో అభిమానులు మరింత ఆనందంగా అయితే చెప్తున్నారు. మనకు కనిపించే పవన్ కళ్యాణ్, మనకు పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే తెలుసు కానీ, మనకు తెలియని హోనం ఆయనలో ఎంతో ఉంది. ఆయన ఫార్మ్ హౌస్‌లో ఎన్నో పుస్తకాలున్నాయి. ఆయన అగ్నిహోత్రాలు చేస్తారు, హోమాలు, యజ్ఞాలు చేస్తారు. విపరీతమైన పుస్తక పఠనం చేస్తారు. ఆయనకి నిజంగా ఈ విషయాల గురించి ఫార్మింగ్ పట్ల ఎంతో విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది. అలాగే ఆయన్ని పిలిపించి ఒకసారి నాతో వీటి గురించంతా మాట్లాడారు అంటూ చెప్పారు. సో, ప్రకృతి ఉద్యమానికి చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే మరి విపరీతమైన ఇష్టం ఉన్నటువంటి పవన్ టాలీవుడ్ ఎంపరర్‌గా మారినా కూడా తన అభిరుచులకి అనుగుణంగానే ఉన్నారు. సో, ప్రస్తుతం రసాయనాలతో కూడిన వ్యవసాయం వల్ల జరుగుతున్న నష్టాల్ని ప్రజలకి వివరించి, ఎటువంటి రసాయనాలు లేకుండా పండించే కూరగాయలు, పండ్లు గురించి ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి విషయంలో ముందుకేయడానికే ఆయన ఇలా స్టార్ట్ చేశారట. విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ఆయన స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పవన్‌కి ఆయన మరి ఎంతో అద్భుతంగా వెళ్లి ఒక ప్రత్యేకమైన లెటర్ రాసి పిలిచారట. ఆ తర్వాత ఆయన్ని కలిసి చాలా సేపు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. విజయరామ్‌తో కలిసి మరి తనకు సంబంధించినటువంటి ఎంతో అద్భుతంగా తన పండ్ల తోటని, అలాగే కూరగాయల తోటని వేసుకున్నారట. అక్కడ పండినటువంటి ఫుడ్ తన ఇంట్లో పిల్లలకి చాలా నచ్చిందని, బయట కొనే కూరగాయలు వాళ్ళకి నచ్చడం లేదంటూ ఆయన చెప్పినట్టుగా అయితే చెప్తున్నారు. ఇక విజయరామ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో చక్కగా అక్కడ ఉన్న వారితో చాలా చాలా సౌమ్యంగా ఉంటారని, అతను ఒక పెద్ద స్టార్ హీరో, పెద్ద పార్టీకి ఆయనొక జనసేనాని గాని, చీఫ్‌గా గాని ఆయనైతే అనుకోరు. ఒక సాధారణ రైతులాగా పొలం పనులు చేసుకుంటూ కనిపిస్తారని, ఇంకా భవిష్యత్తులో ఆయన మరొక మంచి పనిని కూడా చేయాలని, యువత ఎలాగైతే సాఫ్ట్‌వేర్ జాబులు ఇలా అంటూ వెళ్తూ ఉన్నారో, ఆర్గానిక్ అలాగే ఇంకా ఫార్మింగ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయం, ముఖ్యమైన ఒక జాబ్‌గా చూడాలనేదే నా కోరిక అంటూ ఆ విషయాల గురించి కూడా పవన్ కళ్యాణ్‌తో చెప్పారట. మొత్తానికి ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయి పురుగుల మందు ఎరువులు వాడని పంటకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కళ్యాణ్ ఉండాలనేదే నా కోరిక అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం విజయరామ్ గారు చెప్పిన పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఈ విషయాలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.